మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బొంతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకదంత మిత్రమండలి వారు ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి కాలంలో పిల్లలు టీవీలకు సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా ఉండేందుకు వారిలో విజ్ఞానం పెంపొందించడంతో పాటు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలుగుతీసేందుకు సైకలాజికల్ గేమ్స్, మెమరీ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ అండ్ గోల్డ్ సైంటిస్ట్ సైన్స్ ప్రాజెక్ట్, బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఆర్ట్, ఆబ్జెక్టివ్ డ్రాయింగ్, మిర్రర్ ఆర్ట్ అండ్ పెయింటింగ్, క్విజ్, ఇంగ్లీష్ వర్డ్ గేమ్ లాంటి ఆటలతో పిల్లలను అలరిస్తున్నారు. పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఇటువంటి ఆటలు తోడ్పాటును అందిస్తాయని నిర్వాహకులు అంటున్నారు. మిత్రమండలి ఆధ్వర్యంలో బొంతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేసవి శిక్షా శిబిరం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీంట్లో పిల్లలు 28వ వార్డులో ఉన్న పిల్లలందరూ హాజరయ్యారు. ప్రతి ఇంట్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన కాంచెల్లి టీవీని, మొబైల్ చూడడం వల్ల వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఇక్కడున్న 28వ వార్డులో ఉన్న పిల్లల్ని మొబిలైజ్ చేసి ఇక్కడ వేసవి శిబిరానికి వచ్చిన వాళ్ళంతా టీచర్స్ ఇంద్రకుమార్, హారిక వారి ఆధ్వర్యంలో పిల్లలు ఇంట్రావర్ట్గా ఉన్న పిల్లలు ఎక్స్ట్రాడినరీగా తయారు కావడానికి ఈ వేసవి శిక్షణ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది. మా పిల్లలు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్ చూడడం, టీవీ చూడడం పక్కకు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన యాక్టివిటీసు ప్రతిరోజు చేయడం, ఇంటి దగ్గర హోంవర్క్ కానీ, ఇక్కడ టీచర్స్ టీఎల్ఎంస్ యూజ్ చేసి చెప్పడం కానీ, ప్రొజెక్టర్ ఎక్కువ వాళ్లకు ప్రత్యక్షంగా అనుభవం పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో మార్పు రావడం జరిగింది.